కణాలు పోవాల్సిన పని ఉండదు. అందుకని మనకి తెల్ల కణాలను ఫిల్టర్ పెట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాం. ఓకేనా, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే 400 ml పెట్టి అందులో ఫిల్టర్ పెడితే మనకు ఒక 75 ml పోద్ది, ఫిల్టర్ అవుతుంది 200 ml కూడా. ఆ 75 ml ఫిల్టర్ అయినా కానీ మిగతా మనకు కావాల్సిన బాడీలో కావాల్సిన హెచ్పి వచ్చేస్తుంది. ఈసారి నుంచి అది చేద్దాం. ఫిల్టర్ వదిలేసామంటే మళ్ళీ ఫెరిటిన్ లెవెల్స్ పెరుగుతాయి. శుక్రవారం కాకుండా ఆ పై వచ్చే మంగళవారం రండి. మంగళవారం అంటే ఏదో తేదీ వస్తుంది. ఈరోజు స్కాన్ తెచ్చుకుంటా. గుండెది కూడా బాగుంది కాబట్టి ఈసారి విజిట్ లో గుండె స్కానింగ్ కూడా 6వ తేదీ గుండె స్కానింగ్ కూడా చేయిస్తాం. ఆ రోజు గుండె సార్ కూడా వస్తారు. 6వ తేదీ జనవరి 6వ తేదీ స్కాన్ చేయించాం. చూసి మళ్ళీ ఇది ఇడ్లీ వడ అమ్మాయి చేస్తుందంట. ఆ బాబాయ్ చెప్తుంది సరే సరే హెచ్బిఓ 9.6 ఉంది సార్. బాగుంది. గ్యాప్ వచ్చింది. 2 టాబ్లెట్స్ కదా చెప్పింది మీకు. మా షీట్లు ఇస్తాను కదా, అవి వచ్చి 2 టాబ్లెట్లు వేయాలి, నీళ్ళలో కలిగించేది. ఇంకో డబ్బాలో వచ్చి మామూలుగా మింగేది. అవి ఏం చేస్తున్నారు? అయితే 3 పూటలు, ఒక రోజు 2 పూటలు, ఒక రోజు 3 పూటలు. అంటే మధ్యాహ్నం నెక్స్ట్ వచ్చి మళ్ళీ 3 టాబ్లెట్స్. ఎందుకట్లా? హెచ్పి ఎంత ఉంది ఈరోజు? 9.7 సార్. 10 days వచ్చేస్తాం. స్కానింగ్ ఫెరిటిన్ కూడా మన దగ్గర పంపించాం. ఎల్ఎఫ్టీ కూడా పంపించేసి ఇబ్బంది ఉంది తల్లి. బాగుంది కదా, వెళ్తాను స్కూల్కి. ఏ క్లాస్ ఇప్పుడు? దగ్గు కూడా తగ్గిందా? నువ్వు వేసుకుంటున్నావు టాబ్లెట్స్. డిఫరెంట్ 3